కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం పేద మధ్యతరగతి ప్రజలకు భరోసా కల్పిస్తోంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడున్నా ఒకే రేషన్ కార్డుతో లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోంది. ఆ విశేషాలను ఈ స్టోరీలో చూద్దాం. జాతీయ ఆహార భద్రతా పథకం కింద దేశంలో కోట్లాది మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తోంది. ఉన్న ప్రాంతంలోని వన్ నేషన్ వన్ రేషన్ కార్డు, దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారు ఎక్కడైనా సబ్సిడీ రేషన్ పొందేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఆధారిత బయోమెట్రిక్ ప్రమాణీకరణ ద్వారా వలస కార్మికులు, పేదలు తమకు సమీపంలోని రేషన్ షాప్ నుంచి ఎక్కడైనా సబ్సిడీ ఆహార ధాన్యాలు తీసుకోవచ్చు. వలస కార్మికులతో సహా రేషన్ కార్డుదారులకు దేశంలో ఎక్కడైనా రేషన్ పొందే వెసులుబాటు కల్పించింది. శ్రీకాకుళం జిల్లాలోని 30 మండలాల పరిధిలో సుమారు 22 లక్షల జనాభా ఉండగా 6,57,758 కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. వీరికి ప్రతి నెల 9,880 మెట్రిక్ టన్నుల రేషన్ను అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఒడిశాను ఆనుకుని ఉండడం వలన సరిహద్దు ప్రాంతాలైన పాతపట్నం, ఇచ్చాపురం, మందస, కవిటి, కంచిలి తదితర మండలాలకు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు ఉపాధి కోసం వలస వచ్చి స్థిరపడుతుంటారు. వారికి కూడా ఉన్న ప్రాంతంలోనే వారి రేషన్ కార్డు ఆధారంగా రేషన్ను అందిస్తున్నారు. జిల్లాలో ప్రతి నెల 10వ తేదీలోపు రేషన్ దుకాణాలలో అందుతున్న రేషన్ను వారు జిల్లాలోనే పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి చిట్ట చివరి వ్యక్తి వరకు అందాలన్న ఆశయాలకు అనువుగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డు నిలుస్తోంది. వన్ నేషన్ వన్ రేషన్ అనే పథకం, ఆ పథకం ద్వారా ఆ వేరే రాష్ట్రంలో కార్డు పొందిన లబ్ధిదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వాళ్ళు రేషన్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఉండదు. వాళ్ళకి రేషన్ కూడా మనం ఈ స్టేట్ నుంచి వాళ్ళకి సప్లై చేస్తున్నాము. ఇది మంచి స్కీము. ఎందుకంటే అక్కడ ఉన్న లబ్ధిదారులు వారి స్టేట్కి వెళ్ళి వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందితో కూడుకున్న పని కనుక వాళ్ళకి మన స్టేట్లోనే వాళ్ళకి రేషన్ ఇచ్చేటట్టుగా గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ నుంచి. మోడీ గారు ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ రేషన్ కార్డుదారులందరికీ దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు సౌకర్యాలను కల్పించినందుకు దేశంలో ప్రజలందరూ సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రజలందరి తరపున కృతజ్ఞతలను ప్రభుత్వానికి తెలుపుకుంటున్నారు.